శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 8125456625. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు అక్టోబర్ మాసంలో 12వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. ఈ రోజున రాత్రి 7 గంటలు దాటాక ఒక స్త్రీ వల్ల వీరికి జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశివారు ఈరోజు ఉదయం నిద్రలేవగానే కొత్త అనుభవం వస్తుంది. తేలికపాటి ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తుపై ఆశ పెరుగుతుంది. కొన్ని శుభ సంకేతాలు కూడా ఈ రోజున మీ పనుల్లో వినబోతూ ఉన్నారు. ఆధ్యాత్మిక మానసిక బలాన్ని అయితే పొందుకుంటారు. కొన్ని విభేదాలు రావచ్చు కుటుంబంలో. ఇవి పెద్ద సమస్యలకు దారితీయవు. మధ్యవర్తి పాత్ర ఎక్కువ ఉండొచ్చు. కలహ సామర్థ్యం వారికి ఎక్కువ ఉండొచ్చు. ధైర్యంగా ఈరోజు ఖర్చు చేస్తారు. డబ్బు విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఆర్థిక లావాదేవీలు, అప్పుల పెట్టుబడుల నుంచి బయటపడడానికి కొత్త ప్రణాళికలు కుటుంబీకులతో కలిసి రచించే అవకాశం ఉంది. సాయంత్రం 7 వరకు డబ్బు విషయంలో పెట్టుబడులు పెట్టడంలో కాస్త జాగ్రత్త. 7 తరువాత ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభం లేదా కొత్త దారి తీసే సమాచారం మీకు కలగొచ్చు. ఆ స్త్రీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, కార్యాలయంలోని ఒక సహోద్యోగిని కావచ్చు. ఆర్థిక మార్పు మొదట కాస్త గజిబిజిగా అనిపించినా భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుంది. నమ్మకమే పెట్టుబడి అనే విధానాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేయండి. 7 తరువాత ఒక స్త్రీ మీ జీవితంలో ఇలా ప్రత్యేక మార్పుకి భగవంతుని అనుగ్రహంతోనే కారణమవుతుందని ఈ రోజంతా గుర్తుంచుకోండి. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.